వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. హోలగుంద మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇమాంలకు మౌజాన్లకు వేతనాల కోసం విడుదల చేయాలని మైనార్టీలు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని, మైనార్టీల సంక్షేమంలో భాగంగా ఇమాంలకు మౌజాన్లకు వేతనాల కొరకు నిధులు విడుదల చేయడం రాష్ట్రంలోని మైనార్టీలు గర్వించదగ్గ విషయమని మండల మైనార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల మైనార్టీ నాయకులు అబ్దుల్లా, సుబాన్, వహీద్, సివిల్ ఆర్మీ యువ నాయకుడు మోయిన్, జాకీర్ ముల్లా, మళ్ళీ డాక్టర్ కాసిం, షాలి అమాన్ మాట్లాడుతూ చంద్రబాబు మైనార్టీల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటారని, ఇందులో భాగంగా ఇమాంలకు మౌజాన్లకు గౌరవ వేతనాల కొరకు నిధులు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా మైనార్టీలకు ఇచ్చిన హామీ ప్రకారం ఇమాంలకు మౌజాన్లకు గౌరవ వేతనం కోసం 40 కోట్లను విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేయడం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుందనడానికి నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఎన్నో వేల మసీదులలో పనిచేస్తున్న ఇమాంలకు మౌజాన్లకు గౌరవ వేతనం అందిందని, ఇందుకు రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలంతా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు 1 గంట ముందే కార్యాలయం నుండి వెళ్లడానికి అనుమతి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ ఖాన్, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ కు, ముస్తాక్ అహ్మద్ కు, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా మైనార్టీలు నాయకులు షాలి, మెహబూబ్ పాషా, ఇలియాస్, అబ్దుల్ రహమాన్, హుసేన్ అమన్, సలీం, వీడోకుల సంఘం నాయకులు హుసేన్ ఫిరా, వలీ సాబ్, మౌలాలి, హుసేన్ సాబ్, దాదావలి, సాయిబేష్ తదితరులు పాల్గొన్నారు. इमाम को 10,000 रुपये, मौजूद को 5,000 रुपये हिसाब से गंगा के शंकर करते रहते उसका से यहाँ बैठ को आपके मकसद ये अल्लाह ताला जो है वो हमारे कामों को आसान करे. ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మన దూరేకుల సోదరులకు కూడా, మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇమాములకు మౌజున్లకు గౌరవ వేతనంగా నిధులు విడుదల చేసినందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లింలు చంద్రబాబు నాయుడు గారికి, మరియు మన ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ గారికి, మరియు షరీఫ్ సార్ గారికి, మన మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ సార్ గారికి, ముస్తాక్ అహ్మద్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన మండలంలో నుంచి కానీ మరియు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లింలు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే ఉపవాసం, రేపు రంజాన్ మాసంలో ఉపవాసంలో 1 గంట ముందరనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 1 గంట ముందరనే ఇంటికి వెళ్లే విధంగా దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు చేసిన కృషిని ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా